హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, 8th క్లాస్ సోషల్ ప్రాక్టీస్ బిట్స్ చూస్తున్నాం కదా. సో 5th లెసన్ 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు పాఠంలో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. మొదటిగా, చివరి మొఘల్ చక్రవర్తిగా ఆంగ్లేయులచే ప్రకటించబడినది. చివరి మొఘల్ చక్రవర్తిగా ఆంగ్లేయులచే ప్రకటించబడినది. రెండవ షా ఆలం, బహదూర్ షా జఫర్, ఫరూఖ్షియార్ మహమ్మద్ షా. మనం చూసినట్లయితే చివరి మొఘల్ చక్రవర్తిగా ఆంగ్లేయులచే ప్రకటించబడినది బహదూర్ షా జఫర్. నెక్స్ట్, నూతనంగా కంపెనీ సైన్యంలో ఉద్యోగంలో చేరాలంటే కోరినప్పుడు సముద్ర మార్గంలో ప్రయాణించుటకు అంగీకరించాలని కొత్త చట్టం చేయబడిన సంవత్సరము. నూతన కంపెనీ సైన్యంలో ఉద్యోగంలో చేరాలని అనుకుంటే కనుక కోరినప్పుడు సముద్ర మార్గంలో ప్రయాణించుటకు అంగీకరించాలనే కొత్త చట్టం ఈ సంవత్సరంలో చేశారు. 1850, 1852, 1852, 1854 అండ్ 1856. మనం చూసినట్లయితే 1856లో ఒక చట్టం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మధ్య భారతదేశ అడవుల్లోకి పారిపోయి గిరిజన రైతు నాయకుల మద్దతులో ఆంగ్లేయులపై గెరిల్లా పోరాటం కొనసాగించిన తిరుగుబాటు నాయకుడు నానాసాహెబ్, తంతియా తోఫే, బిద్రిస్ కదిరి, కున్వార్ సింగ్. మనం చూసినట్లయితే తంతియా తోఫే అనే అతను మరి గిరిజన రైతు నాయకుల యొక్క మద్దతుతో ఆంగ్లేయులపై గెరిల్లా యుద్ధం జరుగుతుంది. వలసవాదానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సాయుధ తిరుగుబాటు ఏమిటి? బిర్సా తిరుగుబాటు, 1857 తిరుగుబాటు, బస్తర్ తిరుగుబాటు, వర్లీ తిరుగుబాటు. బస్తర్ తిరుగుబాటు వలసవాదానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సాయుధ తిరుగుబాటు బస్తర్ తిరుగుబాటు. నెక్స్ట్, 1857 తిరుగుబాటు మొదట ప్రారంభమైన ప్రదేశము సూరత్, ఝాన్సీ, మీరట్ అండ్ ఢిల్లీ. మీరట్లో 1857 తిరుగుబాటు మొదట ప్రారంభమవుతుంది. మీరట్ సైనికులు కొత్త రకం తోటాలు వినియోగించుటకు నిరాకరించడం వలన 85 మంది సిపాయిలు ఉద్యోగం నుండి తొలగించబడి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధింపబడిన రోజు ఏమిటి? 1857 ఏప్రిల్ 8, 1857 మే 1, 1857 మే 9, 1857 మే 10. 1857 మే 9న మరి శిక్ష విధింపబడిన రోజు. నెక్స్ట్, మీరట్లో కొత్త రకం తోటాల వినియోగం నిరాకరించి జైలు శిక్షకు గురైన సైనికులను విడిపించుటకు సహచర సిబ్బంది జైలుపై దాడి చేసిన రోజు ఏమిటి? 1857 మే 9, 1857 మే 10, 1857 మే 11, 1857 మే 12. మే 9న శిక్ష అనేది విధించడం జరుగుతుంది. మే 10న మరి ఆ సహచర సిబ్బందిపై దాడి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు రాత్రంతా ప్రయాణించి చేరుకున్న ప్రదేశము అలహాబాద్, లక్నో, కాన్పూర్, ఢిల్లీ. ఢిల్లీ. మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు రాత్రంతా ప్రయాణించి ఢిల్లీ చేరుకోవడం అనేది జరుగుతుంది. 1857 తిరుగుబాటుకు ఆంగ్లేయులు ప్రధానంగా వీరిని బాధ్యులుగా భావించి వారి ఆస్తులను జప్తు చేశారు. రాజపుత్రులు, ముస్లింలు, జమీందారులు, స్వదేశీ రాజులు. ముస్లింలు. ఆంగ్లేయులు ప్రధానంగా ముస్లింలను బాధ్యులుగా భావించి వారి ఆస్తులను జప్తు చేయడం అనేది జరుగుతుంది. ఒడిశాలో కోర్దాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన సంవత్సరము 1817, 1827, 1837, 1847. 1817లో ఒడిశాలో కోర్దాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో భారతీయ సైన్యం అసంతృప్తి కారణం ఏమిటి? వేతనాలు బడ్జెట్ తక్కువగా ఉండడము, సముద్ర మార్గంలో తప్పనిసరిగా ప్రయాణించాల నూతన నిబంధన, నూతన తుపాకుల వినియోగము, పైవన్నీ. సో పైవన్నీ కూడా ఒక కారణము. నెక్స్ట్, ఈ క్రింది వన్నీ సరిగ్గా జతపరచుము. పిష్వా రెండవ బాజీరాజు దత్తపుత్రుడు ఎవరు? 84 నియమాల జాబితా గురించి తెలిపినది. సిపాయి నుండి సుబేదార్ వరకు అనే గ్రంథం రచించినది. 1857 ఏప్రిల్ 8న ఆంగ్లేయులచే ఉరి తీయబడినది. నానాసాహెబ్, మంగల్ పాండే, విట్టుభట్ గాడ్సే, సీతారాం పాండే. మొదటగా మనం చూసినట్లయితే పిష్వా రెండవ బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్. 84 నియమాల జాబితా గురించి తెలిపినది విష్ణుభట్ గాడ్సే. సిపాయి నుండి సుబేదార్ వరకు అనే గ్రంథము రచించినది సీతారాం పాండే. 1857 ఏప్రిల్ 8న ఆంగ్లేయులచే ఉరి తీయబడినది మంగల్ పాండే. ఈ క్రింది వాక్యాలలో అవధ్ గురించి సరికానిది. కంపెనీ ఆక్రమించుకున్న చివరి భూభాగం అవధ్. అవధ్పై సైన్య సహకార విధానం 1801లో విధించబడింది. అవధ్ను ఆంగ్లేయులు 1856లో విలీనం చేసుకున్నారు. అవధ్ ఆక్రమణకు ఆంగ్లేయులు చూపిన కారణం నవాబుల అవిధేయత. అవధ్ గురించి సరికానిది ఏమిటి? అవధ్ ఆక్రమణకు ఆంగ్లేయులు చూపిన కారణం నవాబుల అవిధేయత అనేది మరి సరికానిది. నెక్స్ట్, మొఘలుల పట్ల ఆంగ్లేయులు అనుసరించిన విధానాన్ని తెలుపు క్రింది వాక్యాల్లో సరైనవి. కంపెనీ ముద్రించే నాణాలపై మొఘల్ రాజుల పేరు తొలగించారు. బహదూర్ షా మరణానంతరం మొఘల్ రాజకుటుంబ నివాసం ఎర్రకోట నుండి
మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించాడు. బహదూర్ షా మరణానంతరం అతని వారసులను రాజులుగా గుర్తించమని, యువరాజులుగా మాత్రమే గుర్తిస్తామని ప్రకటించిన గవర్నర్ జనరల్ డెలహౌసీ మొఘలుల పట్ల ఆంగ్లేయులు అనుసరించిన విధానాన్ని తెలుపు క్రింది వాక్యాల్లో సరైనవి. ఏ మరియు బి. కంపెనీ ముద్రించే నాణాలపై మొఘలు రాజుల పేర్లు తొలగించారు. బహదూర్ షా మరణానంతరం మొఘల్ రాజు కుటుంబ నివాసం ఎర్రకోట నుండి మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించడం అనేది జరుగుతుంది. 1824లో కంపెనీ సైన్యంలోని కొంతమంది భారతీయ సైనికులు శిక్షించబడుట కారణము అధిక వేతనాలు, బత్యాల కొరకు డిమాండ్ చేయుట, నూతన యూనిఫామ్ మరియు డ్రెస్ కోడ్ నిబంధనలు వ్యతిరేకించుట, సముద్ర మార్గం ద్వారా బర్మా వెళ్ళుటకు నిరాకరించుట, నూతన తుపాకుల వినియోగాన్ని తిరస్కరించుట. 1824 కంపెనీ సైన్యంలోని కొంతమంది భారతీయ సైనికులు శిక్షింపబడుటకు కారణము సముద్ర మార్గం ద్వారా బర్మా వెళ్ళుటకు నిరాకరించడం వలన శిక్షించబడ్డారు.